మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అల్లూరు జిల్లా మారేడుమిల్లిలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ముగ్గురు మావోయిస్టు నేతలు మృతి చెందారు. ఎన్కౌంటర్ లో జోనల్ కమిటీ సభ్యులు ఉదయ్, అరుణ, అంజు మృతి చెందినట్లు తెలుస్తోంది. మరి ఎన్కౌంటర్ లో మృతుల సంఖ్య పెరిగే అవకాశం కూడా కనిపిస్తోంది. ప్రస్తుతం కొయ్యలగూడెం సమీపంలోని అటవీ ప్రాంతాలలో బలగాలు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. అదేవిధంగా ఘటనా స్థలంలో 3 AK-47 రైఫిల్స్ ను బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. కొయ్యలగూడెం సమీపంలో అటవీ ప్రాంతంలో ఇటు బలగాలు మావోయిస్టులపై ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. సో దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. సూర్యప్రకాష్, రీనా, ఏదైతే దేశంలో పూర్తి స్థాయిలో మావోయిస్టుల ఏరువైతే ఉందో దానికి సంబంధించి గత 4 నెలలుగా కూడా ఏజెన్సీ ప్రాంతం మొత్తం కూడా జల్లెడ పడుతున్న దృశ్యాలు అయితే కనిపిస్తున్నాయి. అందుకు అనుగుణంగా అయితే అల్లూరు జిల్లా మారేడుమల్లిలో అయితే ఈ రోజు ఉదయాన వేకువజామున అయితే భారీ ఎన్కౌంటర్ అయితే చోటు చేసుకుంది. ఈ యొక్క భారీ ఎన్కౌంటర్ లో అయితే దాదాపు 3 కమిటీ నేతలు, జోనల్ కమిటీ నేతలు అయితే చనిపోవడం అయితే జరిగింది. ఉదయ్, అరుణ, అంజు అనే ఈ యొక్క 3 కూడా చనిపోవడం అయితే జరిగింది. రవి అనేది ఇప్పుడు గాజర్ల రవి అనే అతడైతే అలియాస్ ఉదయ్ గాను, గణేష్ ను అలియాస్ బిరూస్ గాను తెలంగాణ ప్రాంత వాసుల్లో వీళ్ళు ఉండడం అయితే జరుగుతుంది. దాదాపు వీళ్ళ పైన భూములపల్లి జిల్లాగా ఏదైతే ఉందో అక్కడే వాళ్ళపైన 25 లక్షల రూపాయలు అయితే అక్కడ ఏఓబి స్పెషల్ ఇది జోనల్ అయితే కేటాయించారు. 25 లక్షల రూపాయలు రివార్డు ప్రకటన కూడా ఉంది. వాళ్ళని పట్టుకుంటేనైతే ఈ రవి పైన అయితే ఉండడం జరిగింది. అలానే ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వెంకట రవిలక్ష్మి చైతన్య అలియాస్, ఆవిడని అరుణ అంటారు. అరుణ అయితే దాదాపు విశాఖ జిల్లాలో గతంలో కొలారి సర్వేశ్వరరావు అంటే ఏజెన్సీ ప్రాంతంలో పాడేరు ఎమ్మెల్యేగా పనిచేస్తున్న సమయంలోనే ఆ ఎమ్మెల్యే హత్యకైతే ఆమె పూర్తిగా అయితే దోహదం, పూర్తి ప్లానింగ్, యాక్షన్ ప్లాన్ అంతా ఆవిడే చేయడం జరిగింది. అందుకు సంబంధించి ఆవిడని పట్టుకుంటే దాదాపు 20 లక్షల రూపాయలను అయితే రివార్డు ప్రకటించడం 2 ఉభయ రాష్ట్రాలలో కూడా ప్రకటించడం జరిగింది. ప్రస్తుతం వాళ్ళ మధ్య ఈ యొక్క దాడి ఏదైతే ఉందో పూర్తిగా అయితే ఇద్దరు బలగాల వైపు అలానే మావోయిస్టుల వైపు ఇద్దరు మధ్య కూడా ఎదురు కాల్పులు జరగడంతో దాదాపు వాళ్ళు చనిపోవడం అయితే జరిగింది. ఉదయం నుండి జరుగుతున్న ఈ కుంబింగ్ లో మరికొంతమంది అయితే వారి యొక్క ప్రాణాలు కూడా, మావోయిస్టుల ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంటుందని అయితే దాదాపు అందరూ తెలియజేయడం అయితే జరుగుతుంది. ప్రస్తుతం ఈ యొక్క ఎవరైతే ఉన్నారో ఉదయ్, అరుణ, అంజు ఈ 3 మరణించడంతో మొత్తం మావోయిస్టులు అందరూ కూడా అలర్ట్ అయిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. దాదాపు ఈ యొక్క కుంబింగ్ సంబంధించి వారి యొక్క ప్రాణాలు ఎవరైనా కోల్పోతామని అయితే దాదాపు దాక్కోవడానికి అయితే ప్రయత్నం చేస్తూ అక్కడ ఎవరు ఈ పరిసర ప్రాంతాల్లో ఉండకుండా కూడా కొంతమంది దాక్కోవడం జరుగుతుంది. మరికొంతమంది అయితే పోలీస్ బలగాలతో ఎదురు కాల్పులకు సిద్ధపడడానికి కూడా ముందుకెళ్తున్నారు. ఈ విషయానికి సంబంధించి ప్రస్తుతం ఇప్పటికీ కూడా పోలీస్ శాఖ నుండి ఎటువంటి పూర్తి సమాచారం అయితే లేదు. ఎందుకంటే పోలీసులు కూడా ఇందులో వాళ్ళు కుంబింగ్ నిర్వహిస్తున్న సమయంలో ఎదురు కాల్పుల్లో వాళ్ళకి ఏమైనా గాయాలు కానీ వాళ్ళు ఏమైనా చనిపోయే పరిస్థితి ఉంటుంది. కానీ దానికి సంబంధించి ఇప్పటి వరకు అధికారిక ప్రకటన రాకపోవడం జరిగింది. ఓన్లీ మావోయిస్టులు మాత్రమే 3 మృతి చెందారన్న విషయాన్ని అయితే తెలియజేయడం తెలుసు. మరింత మంది మావోయిస్టులు మృతి చెందే అవకాశం ఉంటుందని కూడా ప్రస్తుతం ఉన్న పరిస్థితులు అయితే మనకు తెలుస్తున్నాయి. రీనా, రైట్. సూర్యప్రకాష్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.
మరో బ్రేకింగ్ చూస్తున్నాం. ఫార్ములా ఈ కార్ కేసులో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఏసీబీ కీలక ఆదేశాలు జారీ చేసింది. మంత్రిగా ఉన్న సమయంలో వాడిన ఫోన్స్ ను తీసుకురావాలని ఏసీబీ చెప్పింది. సాయంత్రం 3 గంటల్లో ఏసీబీ ఆఫీసులో సబ్మిట్ చేయాలని కూడా ఆదేశించింది. ఒకవేళ ఇవాళ ఫోన్ తేకుంటే కేటీఆర్ కు మళ్లీ నోటీసులు ఇచ్చే ఛాన్స్ ఉంది అనే టాక్ అయితే వినపడుతోంది. మరో బ్రేకింగ్ చూస్తున్నాం. ఫార్ములా ఈ కార్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఏసీబీ కీలక ఆదేశాలు జారీ చేసింది. మంత్రిగా ఉన్న సమయంలో వాడిన ఫోన్స్ ను తీసుకురావాలని ఏసీబీ చెప్పింది. సాయంత్రం 3 గంటల్లో ఏసీబీ ఆఫీసులో సబ్మిట్ చేయాలని కూడా ఆదేశించింది. ఒకవేళ ఇవాళ ఫోన్ తేకుంటే కేటీఆర్ కు మళ్లీ నోటీసులు ఇచ్చే ఛాన్స్ ఉందనే టాక్ అయితే వినపడుతోంది. ఫార్ములా ఈ కార్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఏసీబీ కీలక ఆదేశాలు జారీ చేసింది. మంత్రిగా ఉన్న సమయంలో వాడిన ఫోన్స్ ను తీసుకురావాలని ఏసీబీ చెప్పింది. సాయంత్రం 3 గంటల్లో ఏసీబీ ఆఫీసులో సబ్మిట్ చేయాలని కూడా ఆదేశించింది. ఒకవేళ ఇవాళ ఫోన్ తేకుంటే కేటీఆర్ కు మళ్లీ నోటీసులు ఇచ్చే ఛాన్స్ ఉంది అనే టాక్ వినపడుతోంది. సో దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, ఫార్ములా ఈ కార్ కేసులో కేటీఆర్ కు ఏసీబీ నోటీసులు ఇవ్వడంపై మరిన్ని అప్డేట్స్. ఇప్పటికే ఫార్ములా ఈ కార్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను ఏసీబీ అధికారులు వరుసగా 2 సార్లు విచారించారు. 2 సార్లు విచారణలో భాగంగానే ఇప్పుడు ఆయన యొక్క ఫోన్లను ఆ విచారణ అనంతరం ఫోన్లను సబ్మిట్ చేయాలంటూ కూడా ఆదేశాలను జారీ చేసింది. ఇప్పుడైతే మొదటిసారి ఈవెంట్ జరిగినప్పుడు 2021 నుంచి 2023 మధ్య కాలంలో ఆయన వాడినటువంటి ఫోన్లు ఏవైతే ఉన్నాయో ఆ వాడినటువంటి మొబైల్స్ కు సంబంధించి ఆ మొబైల్స్ ను అందులో ఉన్నటువంటి డేటాను పరిశీలించాలన్నటువంటి ఉద్దేశంతోనే ఆ ఫోన్లను సబ్మిట్ చేయాలంటూ కూడా ఏసీబీ అధికారులు తెలియజేశారు. మరోవైపు ఇవాళ సాయంత్రం వరకు ఆ ఫోన్లను సబ్మిట్ చేయాలనేది ఆయనకు ఒక డెడ్ లైన్ లాగా విధించినటువంటి పరిస్థితి ఉంది. అయితే దీని మీద ప్రస్తుతం కేటీఆర్ తన యొక్క లీగల్ టీం యొక్క సలహాలను తీసుకున్నారు. లీగల్ టీం సలహాల అనంతరం మొబైల్స్ ను సబ్మిట్ చేయాలా లేదా అనేది కూడా ఒక నిర్ణయానికి వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఫార్ములా ఈ కార్ రేస్ లో జరిగినటువంటి వ్యవహారాలు పూర్తిగా కూడా ఆ సమయంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వ పరమైనటువంటి ఆ విధానాలే తప్ప అవి ఎటువంటి వ్యక్తిగత సంభాషణలకు సంబంధించి పర్సనల్ విషయాలు, ప్రైవేట్ విషయాలు కాదు. కాబట్టి ఇందులో తను వ్యక్తిగతంగా ఉపయోగించేటువంటి మొబైల్ ను సబ్మిట్ చేయాలి అనేది అది ఎంతవరకు సబబు అనేది ప్రస్తుతం లీగల్ టీమ్ తో కలిసి కేటీఆర్ చర్చిస్తూ ఉన్నారు. మరి ఇవాళ సాయంత్రం వరకు యొక్క మొబైల్ ను సబ్మిట్ చేయాలన్నటువంటి విషయానికి సంబంధించి ఏసీబీ అధికారులు కోరినటువంటి నేపథ్యంలోనే ఆయన ఆ మొబైల్స్ ను సబ్మిట్ చేస్తారా లేదా అనేది వెయిట్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. మరోవైపు ప్రాథమికంగా మనకు అందినటువంటి సమాచారాన్ని బట్టి పూర్తిగా ఫార్ములా ఈ కార్ రేస్ లో జరిగినటువంటి లావాదేవీలు కావచ్చు, అధికారుల మధ్య జరిగినటువంటి సంభాషణలు పూర్తిగా అన్ని కూడా అవి బహిరంగంగా ప్రభుత్వ పరమైనటువంటి విధానాల్లో భాగంగానే అన్ని కూడా చర్చలకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఎటువంటి వ్యక్తిగతమైనటువంటి నిర్ణయాలు లేదంటే వ్యక్తిగత సంభాషణలు, పర్సనల్ డెసిషన్స్ అనేవి లేనప్పుడు
పర్సనల్ గా ఉపయోగించినటువంటి మొబైల్స్ ను సబ్మిట్ చేయాల్సినటువంటి అవసరం ఏంటి అనేది ప్రస్తుతం కేటీఆర్ ఆలోచిస్తున్నారు. దాని పరంగా కూడా అందులో ఉన్నటువంటి అసలు ఏసీబీ అధికారులకు ఈ యొక్క మొబైల్స్ ను సబ్మిట్ చేయొచ్చా లేదా అనేది ప్రస్తుతం ఆయన డెసిషన్ లీగల్ టీం ద్వారా తెలుసుకుంటున్నారు. దీన్ని బట్టి మనకు మరికొన్ని గంటల్లోనే ఆయన మొబైల్స్ ను సబ్మిట్ చేసేది లేదు ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం మాత్రం అసలు వాడినటువంటి మొబైల్స్ ను సబ్మిట్ చేయాల్సినటువంటి అవసరం లేదు అనేది లీగల్ టీం భావిస్తున్నట్లు కూడా తెలుస్తోంది. ప్రైవేట్ గా వ్యక్తిగతంగా ఉపయోగించినటువంటి మొబైల్స్ ను ప్రభుత్వ కార్యకలాపాలతో కూడినటువంటి కేసు పాట్ల ఈ-కార్ రేస్ కు సంబంధించినటువంటి వ్యవహారంలో సబ్మిట్ చేయాల్సినటువంటి పని ఉంది. ఏసీబీకి మొబైల్స్ ను సబ్మిట్ చేయాల్సినటువంటి అవసరం లేదు అనేది ఆ రకమైనటువంటి ఆలోచనలు కూడా లీగల్ టీం ద్వారా ఇటు కేటీఆర్ కు ఆ సలహాలు వెళ్తున్నటువంటి సమాచారం ఉంటుంది. ఏదేమైనప్పటికీ ఆయన మొబైల్స్ ని సబ్మిట్ చేస్తారా లేదా అనేది మరికొన్ని గంటల్లో తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. రైట్ రత్నకుమార్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. బ్రేకింగ్ చూస్తున్నాం. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో హై టెన్షన్ నెలకొంది. జగన్ పర్యటన నేపథ్యంలో వైసీపీ శ్రేణులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. మరోవైపు ఫ్లెక్సీలు తొలగించేందుకు మున్సిపల్ సిబ్బంది యత్నించారు. దీంతో మున్సిపల్ సిబ్బందిని వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. సత్తెనపల్లిలో ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. సత్తెనపల్లి పర్యటనకు జగన్ షరతులతో కూడిన అనుమతి ఇవ్వడంతో వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జగన్ తో పాటు 100 మందికి అనుమతి ఇవ్వడంతో అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఎక్కువ మందిని సమీకరిస్తే చట్ట ప్రకారం చర్యలు తప్పవని అన్నారు జిల్లా ఎస్పీ. కాగా ఇప్పటికే భారీ ఏర్పాట్లు పూర్తి చేసింది వైసీపీ క్యాడర్. ఇక రెంటపాళ్లలో ఆత్మహత్య చేసుకున్న వైసీపీ నేత నాగమల్లేశ్వరరావు విగ్రహాన్ని నేడు జగన్ ఆవిష్కరించనున్నారు. నాగమల్లేశ్వరరావు కుటుంబ సభ్యులకు పరామర్శించనున్నారు. మరి సత్తెనపల్లిలో జగన్ టూర్ వివాదాస్పదంగా మారింది, టెన్షన్ గా మారింది. సో దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ లైవ్ లో అందిస్తారు ఫ్రమ్ గుంటూరు. రమేష్, ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు అట్లాగే ఉన్నాయా, అలాగే కొనసాగుతున్నాయా? సో జగన్ టూర్ ఎప్పుడు ప్రారంభం కానుంది? ఎస్ రీనా, మరి కాసేపట్లో కూడా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా సత్తెనపల్లి రెంటపల్లి గ్రామానికి కూడా రానున్నటువంటి నేపథ్యంలో అటు క్యాడర్ పూర్తి స్థాయిలో కూడా సమాయత్తం చేశారు. ఏదైతే రెంటపాలకు సంబంధించినటువంటి ఒక మాజీ చేస్తున్నాడని ఇప్పటికే వైసీపీ ఆరోపించినటువంటి నేపథ్యంలో అధికార పార్టీ అదే తీరుగా కూడా తిప్పుకొడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఆయన కేవలం బెట్టింగ్ లో అప్పులతోనే చనిపోయాడంటూ కూడా అధికార పార్టీ విమర్శలు అయితే కురిపిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. సత్తెనపల్లిలో ఒక టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. ఎందుకంటే పోలీసుల మధ్య వైసీపీ నాయకుల మధ్య వాగ్వాదం జరుగుతున్నటువంటి పరిస్థితి. ఎక్కడికక్కడ దాదాపు 24 చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. చెక్ పోస్టులు సంబంధించినటువంటి ఎక్కడికక్కడ కూడా వైసీపీ కార్యకర్తల్ని అడ్డుకునే ప్రయత్నం అయితే జరుగుతుందంటూ కూడా వారు తీవ్ర విమర్శలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం ఏదైతే సత్తెనపల్లి ఇన్ఛార్జి సుధీర్ భార్గవ్ రెడ్డి కార్యాలయం దగ్గర మనం ఉన్న పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి కార్యకర్తలు చేరుకుంటున్నారు. ఏదైతే మరి కాసేపట్లో జగన్ అన్ని ప్రాంతాల నుంచి కూడా కర్ణాటక ప్రాంతం నుంచి కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలని కూడా పెద్ద ఎత్తుని విధంగా మాట్లాడి ప్రయత్నం చేద్దాం. జగన్మోహన్ రెడ్డికి పూర్తి స్థాయిలో అడ్డుకునే ప్రయత్నం జరుగుతుంది.
పోలీసులు వాటికి అనుమతులు లేవంటున్నారు. కేవలం 3 కార్లు అనుమతులు అంటున్నారు. కేవలం 3 కార్లు కానీ 100 మందికి పర్మిషన్ ఇవ్వడం అనేది చాలా దారుణం. 100 మంది పర్మిషన్ అన్నారు కానీ పోలీసులు 250 మంది 300 మంది వస్తున్నారు. మరి 100 మందికి 300 మంది పోలీసులు రావడం అనేది ఆశ్చర్యకరంగా, 100 మందికి 300 మంది పోలీసులు రావడం అనేది ఆశ్చర్యకరంగా ఉంది. ఇది కార్యక్రమం అనేది ఆగదు, జరుగుతూనే ఉంటది, ఎక్కడెక్కడ సాగుతూనే ఉంటది, ఆపడం అనేది జరగదు. వేరే ఉద్దేశం అనేది లేదు. ఇంకా వాళ్ళ అత్యుత్సాహం జరుగుతుంది కాబట్టి మనం చేసేది ఏం లేదు. కానీ ఇదైతే వాడికి ఆగదు. ఇది పరిస్థితి. మొత్తంగా చూసుకుంటే పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున కూడా గోపిరెడ్డి గారు. Thank you, Ramesh, for the update. మరో బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ నిర్మిస్తున్న గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుపై ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఎంపీల సమావేశం ఏర్పాటు చేసింది. సాయంత్రం 4 గంటలకి సచివాలయంలో ఎంపీలు భేటీ కానున్నారు. ఎంపీల సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నట్లు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ ఆధ్వర్యంలో ఎంపీల భేటీ కొనసాగనుండగా మరి ఇప్పటికే రాజ్యసభ, లోక్సభ ఎంపీలకు ప్రభుత్వం ఆహ్వానం పంపింది. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ నిర్మిస్తున్న గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుపై ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఎంపీల సమావేశం ఏర్పాటు చేసింది. ఇటు సాయంత్రం 4 గంటలకి సచివాలయంలో ఎంపీలు భేటీ కానున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఈ రోజు రేవంత్ రెడ్డి కూడా పాల్గొబోతున్నారు. ఈ సమావేశాన్ని ఎటువంటి చర్చలతో ముగించనున్నారు? ఎటువంటి దిశానిర్దేశంతో ముందుకు తీసుకెళ్లనున్నారు? తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే నిర్మించబోతా ఉన్నటువంటి బనకచెర్ల గోదావరి నది అనుసంధానం ఏదైతే దీనికి సంబంధించి నిర్మించబోయే ప్రాజెక్టుకు తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తా ఉంది. తెలంగాణలో ఇటు అధికార పార్టీతో పాటు ఇటు బీఆర్ఎస్ పార్టీ కూడా దీనికి సంబంధించి తీవ్ర అభ్యంతరం తెలుపుతా ఉంది. మిగులు జలాలను వాడుకుంటామని చెప్పేసి ఏదైతే ఆంధ్రప్రదేశ్ వాదిస్తా ఉందో, సో దీనికి సంబంధించి అసలు మిగులు జలాల అంశం అనే ఇప్పుడు ప్రస్తావనలో లేదు అని చెప్పేసి కూడా ఇటు తెలంగాణ ప్రభుత్వం వాదిస్తా ఉంది. దీనికి సంబంధించి గతంలోనే కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర జలశక్తి మంత్రికి ప్రత్యేకంగా లేఖలు కూడా తెలంగాణ ప్రభుత్వం రాయడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ లేదు అని చెప్పి సో ఈ రోజు ఏదైతే తెలంగాణలో ఉన్నటువంటి లోక్సభ, రాజ్యసభ ఎంపీలందరికీ కూడా ఇటు ఆహ్వానం రాష్ట్ర ప్రభుత్వం పంపించడం జరిగింది. అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి తెలంగాణకు ఏ విధంగా దీనివల్ల అన్యాయం జరుగుతుందో సో ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ఈ రోజు
సాయంత్రం 4 గంటలకు తెలంగాణ సచివాలయంలో ఈ యొక్క సమావేశం జరగబోతా ఉంది. ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి హాజరు కాబోతా ఉన్నారు. ప్రత్యేక అతిథులుగా రాష్ట్రం నుంచి కేంద్రం కేబినెట్ లో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కిషన్ రెడ్డి, అదేవిధంగా బండి సంజయ్లు కూడా హాజరు కాబోతున్నారని చెప్పి ఇప్పటికే నిన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించడం జరిగింది. రాష్ట్రంలో ఉన్నటువంటి అందరు ఎంపీలు ఈ యొక్క సమావేశానికి హాజరవుతారని చెప్పి కూడా మంత్రి ప్రకటించడం జరిగింది. ఈ యొక్క ప్రాజెక్టుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్తా ఉంది, కేవలం ఏదైతే సముద్రంలో వృధాగా పోయే నీళ్లు మిగులు జలాలనే మేము బనకచర్లకు వాడుకుంటాము, దీన్ని గోదావరి నదితో అనుసంధానం చేస్తామని చెప్పి కూడా ఈ యొక్క ఏపీ ప్రభుత్వం వాదిస్తా ఉంది. దీన్ని తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉంది. ఎందుకంటే ఇప్పటికే సిడబ్ల్యూసి ఇప్పటికే మిగులు జలాలు లేవు అని చెప్పేసి కేంద్ర జలశక్తి శాఖకి ఇప్పటికే సమాచారం కూడా అందించడం జరిగింది. సో దీన్ని తెలంగాణ ప్రభుత్వం కూడా ఇప్పటికే లేఖలో కూడా ప్రస్తావించడం జరిగింది. గత జనవరి నెలలోనే దీనికి సంబంధించి ఇటు కేంద్ర జలశక్తి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖ కూడా రాయడం జరిగింది. తెలంగాణ దీనిని అభ్యంతరం వ్యక్తం చేస్తా ఉంది. దీని డిపిఆర్ ను కూడా ఆమోదించొద్దని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వం లేఖ కూడా రాయడం జరిగింది. జూన్ 3వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ కూడా ఢిల్లీలో ప్రత్యేకంగా కలిసి దీనికి సంబంధించి తెలంగాణ యొక్క విజ్ఞాపనలు కానివచ్చు, తెలంగాణ అసలు ఏం చెప్తా ఉంది దీనికి సంబంధించి అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళ్లే అవకాశం ఉన్నట్టుగా కూడా సమాచారం ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వం అయితే అప్రమత్తమైంది. దీనికి సంబంధించి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ చూసుకున్నట్టయితే మాజీ మంత్రి హరీష్ రావు తెలంగాణ భవన్లో ఈ యొక్క బనకచర్లకు సంబంధించి ప్రత్యేక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇటీవల ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క బనకచర్ల కనుక పూర్తయితే ఖచ్చితంగా తెలంగాణకు అన్యాయం జరుగుతుందని చెప్పి కూడా హరీష్ రావు కూడా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వం అయితే మిగులు జలాలను వాడుకుంటామని చెప్తా ఉన్నప్పటికీ కృష్ణానది నుంచి అక్రమంగా ఏపీకి నీళ్లు తరలించకపోయే కుట్ర జరుగుతుంది, ఇది తెలంగాణకు తీవ్ర అన్యాయం చేస్తుందని చెప్పేసి బీఆర్ఎస్ వాదిస్తా ఉంది, ఇటు రాష్ట్రంలో అధికార పార్టీ కూడా వాదిస్తా ఉంది. కాబట్టి దీనికి సంబంధించి ఈ రోజు ప్రత్యేకంగా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క అఖిలపక్ష సమావేశానికి మరి ఎవరెవరు హాజరు కాబోతా ఉన్నారు, రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఇటు రాజ్యసభ లోక్సభ ఎంపీలు అందరూ కూడా హాజరవుతారా లేదా అనేది ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతా ఉంది. సాయంత్రం 4 గంటలకు ప్రభుత్వం దీనికి సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇవ్వబోతా ఉన్నారు. తెలంగాణకు దీనివల్ల ఎట్లాంటి నష్టం జరగబోతా ఉంది, ఏపీ అసలు ఏం చేయబోతా ఉంది, దీనికి సంబంధించి పూర్తి వివరాలను కూడా రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీలందరికీ వివరించబోతా ఉన్నారు. ఈ వివరించిన తర్వాత, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటికే ఎన్నో విజ్ఞాపనలు చేసినా కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్రం నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ ఉండడం లేదని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావించింది. దీన్ని రాజకీయంగానే తేల్చుకోవాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా భావిస్తా ఉంది. దీనికి సంబంధించి వివిధ రాజకీయ పార్టీల అభిప్రాయాలు కావచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళ సలహాలు కావచ్చు తీసుకున్న తర్వాత ముందుకు వెళ్ళాలని చెప్పి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి దీనికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ అయితే క్లియర్ గా ఉంది. ఇప్పటికే దీన్ని పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ కూడా వ్యతిరేకిస్తా ఉంది. మేము చెప్తేనే ప్రభుత్వం దీనిపై ముందడుగు వేస్తుందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ కూడా ఒకవైపు వాదిస్తా ఉంది. మరి బీజేపీ వాదన ఏ విధంగా ఉంటుంది, బీజేపీ రాష్ట్రంలో 8 మంది ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు తెలంగాణ నుంచి, వాళ్ళు ఏం చేయబోతా ఉన్నారు, బీజేపీ స్టాండ్ ఏ విధంగా ఉండబోతా ఉంది అనేది ఇక్కడ కీలకంగా మారింది. ఎందుకంటే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వమే, ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి 8 మంది ఎంపీలు, 2 కేంద్ర మంత్రులు ఏం చెప్పబోతా ఉన్నారు, అధిష్టానానికి కేంద్ర ప్రభుత్వానికి ఏం చెప్పబోతా ఉన్నారు, వాళ్ళు ఒకవేళ తెలంగాణకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోమని చెప్పేసి ఇటీవల ప్రకటనలు కూడా ఇచ్చిన నేపథ్యంలో బనకచర్లపై ఎవరు కూడా మాట్లాడడం లేదు. మరి దీనికి సంబంధించి సో ఈ రోజు సమావేశానికి బీజేపీ ఎంపీలు హాజరవుతారా, ఒకవేళ హాజరవుతే బీజేపీ స్టాండ్ ఏంటి అని చెప్పేసి ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతా ఉంది. మొత్తానికైతే ఈ రోజు సాయంత్రం 4 గంటలకు తెలంగాణ సచివాలయంలో ఈ యొక్క పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ తెలంగాణ ప్రభుత్వం ఈ యొక్క నిర్వహించబోతా ఉంది. దీనికి అందరు ఎంపీలకు ఇప్పటికే ఆహ్వానాలు పంపడం జరిగింది. ఈ ఆహ్వానాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కేంద్ర జలశక్తి మంత్రి కావచ్చు, కేంద్ర ప్రభుత్వానికి కావచ్చు ఎన్ని లేఖలు రాసింది, ఆ లేఖలు కూడా ఈ ఆహ్వాన పత్రికలతో జతపరిచాడు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఎట్లాంటి ఇనిషియేటివ్స్ తీసుకుంది బనకచర్లకు సంబంధించి అని చెప్పేసి కూడా ఇప్పటికే ఈ ఆహ్వాన పత్రికతో పాటు ఇతర పార్టీలకు అందరికీ తెలియజేయడం జరిగింది. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు సచివాలయానికి రావాలని ఆహ్వానాలు అయితే పంపడం జరిగింది. సో మరి ఎవరెవరు రాబోతా ఉన్నారు అనేది ఇక్కడ ఇంకా తెలియాల్సి ఉంది. ఒకవేళ వచ్చిన తర్వాత ఇతర పార్టీల నుంచి కూడా ఎంపీలు వచ్చిన తర్వాత ఈ యొక్క పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ప్రారంభం కాబోతా ఉంది. దీనికి సంబంధించి డీటెయిల్ గా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత సో ఇతర పార్టీల అభిప్రాయాలను కూడా తీసుకోబోతా ఉన్నారు. అవన్నీ కూడా అభిప్రాయాలను క్రోడీకరించి రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి సో కేంద్ర ప్రభుత్వాన్ని ఏ విధంగా అఖిలపక్ష బృందం భేటీ వెళ్ళి కలవాలా, లేదంటే ఎట్లా ముందుకు వెళ్ళాలి అనే దానిపై అయితే ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది. రైట్ రాజు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.
పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ జనరల్ ఆసిమ్ మున్నీర్ కు అమెరికాలో ఊహించని పరిణామం ఎదురైంది. ప్రస్తుతం అమెరికాలో అధికారిక పర్యటనలో ఉన్న ఆయనకు సొంత దేశానికి చెందిన ప్రజలే వ్యతిరేకంగా తీవ్ర నిరసనలు తెలుపుతూ ఫీల్డ్ మార్షల్ అంటూ నినాదాలు చేయడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. అమెరికా చేరుకున్న ఆసిమ్ మున్నీర్ వాషింగ్టన్లోని ఓ హోటల్లో బస చేశారు. ఈ విషయం తెలుసుకున్న పాకిస్తాన్ కు చెందిన పలువురు వ్యక్తులు పెద్ద సంఖ్యలో హోటల్ వెలుపల గుమ్ముగూడి ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మున్నీర్ హోటల్ భవనం నుంచి బయటకు వస్తున్న సమయంలో నిరసనకారులు ఆసిమ్ మున్నీర్ నువ్వు పనికిరాని వాడివి, సిగ్గులేని వాడివి, సామూహిక హంతకుడివి, నియంతవి అంటూ తీవ్ర పదజాలంతో దూషించారు. పాకిస్తాన్లో ప్రజాస్వామ్యాన్ని ఆసిమ్ మున్నీర్ ఖూనీ చేస్తున్నారని వారు ఆరోపించారు. ఆపరేషన్ సింధూర్ అనంతరం ఆసిమ్ మున్నీర్ కు పాకిస్తాన్ ప్రభుత్వం ఫీల్డ్ మార్షల్ గా పదోన్నతి కల్పించింది. అయితే దేశంలోని ఒక వర్గం ప్రజలు ఆయన్ను ఫీల్డ్ మార్షల్ కాదు, ఫెయిల్డ్ మార్షల్ అంటూ తీవ్రంగా విమర్శిస్తున్నారు. తాజాగా అమెరికాలో జరిగిన నిరసనలోనూ ఇదే నినాదం ప్రముఖంగా వినిపించింది. ఈ నిరసనల వెనుక మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పాకిస్తాన్ తెహ్రీక్ ఈ కాన్సఫ్ పార్టీ మద్దతుదారులు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్, వీటీఐ కార్యకర్తలపై జరుగుతున్న దాడులకు ఆసిమ్ మున్నీరే కారణమని వారు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. మున్నీర్ అమెరికా పర్యటన ప్రారంభం కావడానికి ముందే వాషింగ్టన్లోని పాకిస్తాన్ రాయబార కార్యాలయం వెలుపల కూడా పీటీఐ మద్దతుదారులు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. అమెరికాతో సైనిక వ్యూహాత్మక సంబంధాలను మరింత బలోపేతం చేసుకునే లక్ష్యంతో ఆసిమ్ మున్నీర్ 5 రోజుల అధికారిక పర్యటన నిమిత్తం వాషింగ్టన్ వెళ్లినట్లు పాకిస్తాన్ మీడియా వర్గాలు పేర్కొన్నాయి. అయితే ఈ పర్యటన ఆరంభంలోనే సొంత దేశ ప్రజల నుంచి నిరసనలు ఎదురయ్యాయి. అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఇసుక మట్టి మాఫియా రెచ్చిపోతోంది. పగలు రాత్రి అనే తేడా లేకుండా జేసీబీలు, హిటాచీల సహాయంతో ట్రాక్టర్ల ద్వారా ఇసుక మట్టిని జోరుగా అక్రమ రవాణా సాగిస్తూ సొమ్ము చేసుకుంటూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి పట్టణ శివారులోని రాయచోటి గాలివీడు రహదారిలో ఉన్న కంచాలమ్మ గండి చెరువు వాగు నుంచి ఇసుక అక్రమ రవాణా తరలిస్తున్నారు. సమాచారం తెలుసుకున్న రాయచోటి డిప్యూటీ తహసీల్దార్ వంశీరెడ్డి సిబ్బందితో కలిసి అడ్డుకున్నారు. 2 ట్రాక్టర్లు జేసీబీని స్వాధీనం చేసుకుని పోలీసులకు అప్పగించారు.